హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ద కార్తీ వైబ్. సో ఇవాళ వచ్చేసి మా మమ్మీ మటన్ కర్రీ చేస్తుంది. ఎట్లా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఆనియన్ ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత అల్లం ఎల్లిగడ్డ, పసుపు, కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మటన్ వాష్ చేసుకుంటారు కదా, ఆ వాష్ చేసుకున్న మటన్ వేసి మళ్ళీ కలపండి. కలిపిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్, జీరా పౌడర్, మిరియాల పౌడర్ అవన్నీ వేసుకున్న తర్వాత సాల్ట్, కారం వేసుకోండి. సాల్ట్, కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మటన్కి మంచిగా మిక్స్ అయిన తర్వాత కొన్ని వాటర్ పోసి చెక్ చేయండి టేస్ట్. సాల్ట్ ఓకే అనుకుంటే ఓకే, లేదంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేయండి. 8 విజిల్స్ రావాలి. ఎందుకు 8 విజిల్స్ అంటే మటన్ తొందరగా ఉడకదు. సో 8 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి కంపల్సరీ. 8 విజిల్స్ వచ్చిన తర్వాత కాజు పేస్ట్ వేసుకోవాలి. కాజు ఇంకా కొబ్బరి పేస్ట్ వేసుకోండి. ఆలోపు ఆ పేస్ట్ వేసుకోండి. అది వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్కి మళ్ళీ చింతపులుసు పోసుకోండి. కొంచెం ఎక్కువ వేయకండి, కొంచెం వేయండి. మరీ పుల్లగా అయిపోతే మంచిగా ఉండదు. కొంచెం వేసుకోండి చింతపులుసు. అది వేసుకున్న తర్వాత కొంచెం కస్తూరి మేతి, బే లీవ్స్ వేయడం మర్చిపోయారు మా మమ్మీ. సో తర్వాత వేసింది. అవి వేసుకున్న తర్వాత మంచిగా ఒక 10 మినిట్స్ మంచిగా ఉడకనియండి మటన్ని. మళ్ళీ అన్నీ మిక్స్ అయిపోవాలి. మటన్, చింతపులుసు, కాజు పేస్ట్ అన్నీ దగ్గరికి అయినాక అప్పుడు దించేయండి. లాస్ట్కి గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించేసేయండి. ఇంకా దగ్గరికి అయినాక మటన్. రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.